శ్రీమద్ భాగవత పురాణం మొత్తం 12 స్కంధాలు 18,000 శ్లోకాలతో నిర్మించబడింది. ఈ మహాపురాణం ప్రారంభమయ్యే ముందు వ్యాసదేవుడు చేసిన ప్రయాణాన్ని మనం తెలుసుకోవాలి. వేదాలను విభజించిన వేదవ్యాసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం లుగా విభజించారు. బ్రహ్మసూత్రాలు, మహాభారతం వంటి గ్రంథాలను రచించాడు. అయినా మనస్సులో ఓ శూన్యత, అసంతృప్తి ఉంది. ఆ సమయంలో వ్యాసదేవుడు హిమాలయ ప్రాంతంలో బదరికాశ్రమంలో ఉన్నాడు. ఆలోచిస్తున్నాడు, నేను అన్ని రచనలు చేశాను, అయినా ఎందుకు నాకే ఈ లోపం అని వ్యాసదేవుడు అసంతృప్తికి లోనవుతాడు. ఆ సమయంలో నారదుడు అక్కడకు వచ్చి ఆయనతో ఇలా అంటాడు, నీవు ధర్మం, అర్థం, కామం గురించిన రచనలు చేశావు. కాని భగవంతుని మహిమ, ఆయన లీలలు, భక్తుల జీవితం గురించి పుష్కలంగా చెప్పలేదు. అందుకే నీ హృదయం నిండలేదు. ఇప్పుడు నీవు భగవత్ లీలలు, భక్తి మార్గం గురించి రచించు, అది నిన్ను మోక్షానికి తీసుకెళ్తుంది, ఇతరులకు సత్యాన్ని చూపిస్తుంది. నారదుని మాటలు వినగానే వ్యాసదేవుడు ధ్యానంలోకి వెళ్లి నారాయణుని పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించాడు. ఆయనతో ఉన్న మాయ, భక్తి, జగత్తు యొక్క సహజ స్థితిని చూడగలిగాడు. అప్పుడు ఆయనకు ఇలా అనిపించింది, భక్తి ద్వారానే మోక్షాన్ని పొందవచ్చు. ఆ ఆధ్యాత్మిక దృష్టితో వ్యాసదేవుడు శ్రీమద్భాగవత పురాణాన్ని రచించడానికి మొదలుపెట్టాడు. ఈ భాగవతాన్ని మొదట సుక మహర్షి అనే పరమయోగి తన శిష్యుడైన పరీక్షిత్తు మహారాజుకు చెప్పారు. పరివార సమేతంగా 7 రోజుల్లో భాగవత కథను పారాయణం చేశారు. పరీక్షిత్తు తన చివరి రోజుల్లో భగవంతుని కీర్తన వింటూ ముక్తిని పొందాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. ఇంకా ఇటువంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసినందుకు ధన్యవాదాలు.